తెలంగాణలో బీసీ రిజర్వేషన్ వివాదం తీవ్ర రూపం తీసుకుంటుంది. రాష్ట్ర హైకోర్టు 42% బీసీ కోటా మీద స్టే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రేపు ఢిల్లీకి పయనమవుతున్నారు. సీనియర్ న్యాయవాదులతో చర్చలు జరపనున్నారు. సుప్రీంకోర్టులో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి పయనమవుతూ అభిషేక్ మాను సింఘి, సిద్ధార్థ దావే వంటి టాప్ అడ్వకేట్లతో బీసీ కోటా విషయంలో వ్యూహాత్మక చర్చలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. వారు సింఘి, దావేదలతో డ్రాఫ్ట్ అలాగే ఎస్సీ రూలింగ్లు చర్చించారు. స్పెషల్ లీవ్ పిటిషన్ను త్వరలో దాఖలు చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. జనార్దన్ రావు తనపై చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి జోగి రమేష్ రియాక్ట్ అయ్యారు. నకిలీ మద్యం కేసులో విచారణకు చంద్రబాబు తన చేతిలో ఉన్న సిట్ను వేశారని జోగి రమేష్ అన్నారు. కేసును దమ్ముంటే సీబీఐకి అప్పగించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. ఎవరో ఒకరిని కేసులో ఇరికించాలని కుట్ర జరుగుతుందని ఆరోపించారు. నకిలీ మద్యం తయారీకి ఏపీ కుటీర పరిశ్రమగా మారిందని జోగి రమేష్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు ఎల్లకాలం ఉంటాడని అనుకుంటున్నారేమో, ఎల్లకాలం ప్రభుత్వంలోనే ఉంటామని చెప్పి అనుకుంటా ఉన్నారేమో. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నేను ప్రశ్నించడానికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ని రేపు అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ని ఎల్లుండి అరెస్ట్ చేస్తాం, జోగి రమేష్ ఆ కేసులో ఉన్నాడు, జోగి రమేష్ ఈ కేసులో ఉన్నాడు. ఇదే పనా? నిజాన్ని నిర్భయంగా చెప్తా, అన్యాయం ఎక్కడన్నా జరిగితే ప్రశ్నిస్తా. చంద్రబాబు ఆయన డ్రామా కదా, మాస్టర్ ప్లాన్ కదా, ఇది దుర్మార్గం కదా. నేను అడిగాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, రమ్మని అడుగుతా ఉన్నా కదా, దమ్ముగా అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రమ్మను. ఇదంతా కూడా ఒక డ్రామా. చంద్రబాబు నాయుడు సిట్టేస్తానన్నాడు నిన్న. ఆ మాటల్లో కూడా ఏం మాట్లాడాడు? ఇందులో ఎవరో ఉన్నారు. నేను చెప్పా కదా, నేను విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ కూడా దగ్గరికి చెప్పా, చంద్రబాబు నాయుడు డ్రామా చేస్తా ఉన్నాడు, చంద్రబాబు నాయుడిని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లాగుతాడు, మమ్మల్ని కూడా లాగుతాడు అని కూడా చెప్పి. ఎందుకంటే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఇంత చీప్ పాలిటిక్స్ కావాలా మీకు రాష్ట్రంలో? మీకు 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చింది, ఇంత చిల్లర వేషాలు వేయమని చెప్పా చంద్రబాబు నాయుడు. ఇది నీకు పిల్లలు ఉన్నారు, నాకు కుటుంబం ఉంది, గుర్తుపెట్టుకో. నకిలీ మద్యం ఘటనలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు వినిపిస్తుంది. ఈ కేసులో A1 నిందితుడు జనార్దన్ రావు విచారణలో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. A1 నిందితుడు జనార్దన్ రావును అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు రహస్యంలో ప్రాంతంలో విచారిస్తున్నారు. జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దన్ రావు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మద్యం వ్యాపారాన్ని ఆపేసినట్లు జనార్దన్ రావు చెప్పారు. మళ్లీ మద్యం తయారు చేసి టీడీపీ పార్టీని భ్రష్టు పట్టించాలని తనకు చెప్పినట్లు చెప్పారు. నకిలీ మద్యం తయారీని తొలుత ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నామని జోగి రమేష్ చెప్పడం వల్లే తంబాలపల్లిలో ప్రారంభించామని జనార్దన్ రావు తెలిపారు. జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. టీడీపీ గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత మన ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదా రమ్మంటే నేను వాళ్ళ తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బురద చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లైన్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయశంకర్ రెడ్డి తమ్ముడుపల్లి అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే నేను తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలగర్ శబ్దాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి
తెప్పించి అన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాపులు అన్నీ దానికి కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరో లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద పరచాలిగా, నీకు ఏం కాదు, నీకు ఏమైనా ఇబ్బంది అయినా నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పేస్తారు. దీనిలో నా పాత్ర ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్. అమరావతి నిర్మాణం వేగం పుంజుకుంటున్న అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు జేఏసీ నాయకులు ఆరోపించారు. గత ప్రభుత్వ కాలంలో పూర్తిగా పక్కన పెట్టిన అమరావతి అభివృద్ధిని కూటమి ప్రభుత్వం గత 8 నెలలు నిరంతరంగా ముందుకు తీసుకువెళ్తుంది. మొదటి శాశ్వత భవనాన్ని ప్రజల వినియోగానికి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ పురోగతికి కొంతమంది అధికారులు అవరోధంగా మారుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో ఉన్నామనుకుంటున్నారో లేక కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనుకుంటున్నారో తెలియదు, కానీ ఇంత పెద్ద కార్యక్రమానికి కూడా సమాచార శాఖ అధికారులు లైవ్ కవరేజ్ ఇవ్వకపోవడం బాధాకరమని రైతు జేఏసీ నాయకులు మండిపడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ముందు ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో చెలో ఆదివాసీ చెలో రంపచోడవరం పేరుతో ధర్నా నిర్వహించి మెయిన్ రోడ్డును దిగ్బంధం చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలకు 100% రిజర్వేషన్లు కల్పిస్తూ ఉద్యోగ నియామకాల చట్టం అమలు చేయాలని, తక్షణమే ఏజెన్సీ ఆదివాసీ స్పెషల్ డీఎస్పీ నిర్మించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇక 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాలు గిరిజనేతరుల అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అయితే ఐటీడీఏ ఇక పీఓ స్మరణ్ రాజ్, సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్ ఆదివాసీల డిమాండ్లపైన ఒక స్థాయికి తీసుకువెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 7 మండలాల నుండి గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో కిలాడి లేడీ మోసం వెలుగులోకొచ్చిన ఘటనలో కిలాడి లేడీపై తాజాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పటాన్ చెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రజల విశ్వాసాన్ని పణంగా పెట్టి భారీ మొత్తంలో మోసం చేసిన మాయిలేడీ వ్యవహారం ఒక్కసారిగా సంచలనం రేపింది. గేటెడ్ కమ్యూనిటీలో నివసించే మహిళ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పేరుతో పలువురు మహిళల నుండి దాదాపు 18 కోట్లు వసూలు చేసి మోసం చేసింది.
చెరువులోని ఏపీఆర్ గ్రాండియా గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న విద్య అనే మహిళ వైసీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే పేరు చెప్పి మోసానికి పాల్పడింది. ఆయన పిఏ నుంచి 2,000 కోట్లు వస్తున్నాయని, కంటైనర్లు కొనాలంటూ పలువురు మహిళలకు ఆశ పెట్టి డబ్బులు వసూలు చేసింది. బంగారం ఇచ్చిన వారికి మరింత ఎక్కువగా బంగారం వస్తుందని నమ్మబలికింది. కొంతమందికి అధిక లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టించింది. మొదట సికింద్రాబాద్లో డబ్బులు తీసుకుని తర్వాత పటాన్ చెరువులో స్థిరపడింది. అయితే బాధితులు డబ్బులు అడిగిన సమయంలో ఆమె అక్టోబర్ 9న డబ్బులు ఇస్తానని చెప్పి అందరినీ ఒకే చోటుకు రప్పించి అందరినీ గదిలో బంధించి రాడ్లతో దాడి చేయించింది. ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ గతంలో జరిగిన దాడిపై పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఘటనపై పటాన్ చెరువు సర్కిల్ ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. క్రితం నుంచి ఈ శ్రీ విద్య అనే మహిళకి వీళ్ళు వివిధ ప్రాంతాలలో ఉంటారు. కుక్కట్పల్లిలో, దిల్సుఖ్ నగర్లో, ఇంకా కేపీహెచ్బి ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ విద్య అనే ఆమె వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి ప్రస్తుతం ఆమె వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మన పటాన్ చెరువు ఏరియాలో ఈ ఏపీఆర్ విలాస్లో ఉంటుంది. అయితే ఈరోజు వాళ్ళకి రమ్మని చెప్పగా ఆమె వెళ్ళి డబ్బుల గురించి మాట్లాడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఈ విద్య అనేట ఆమె మాట పెరిగి నేను మీకు డబ్బులు ఇచ్చే విషయంలో గొడవపడి అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ భర్త రాజశేఖర్ రెడ్డి, వాళ్ళ బ్రదర్స్ రంజిత్, మణి, శివ, ఇంట్లో పని మనిషి స్వప్న, మరియు అలాగే నిఖిల్, సునీల్, అభి అనే వ్యక్తులు వీళ్ళపైన దాడి చేసి బెదిరించినామని, అందులో కల్లమ్మ అనే మహిళకి రాడ్ తీసుకొని కొట్టడం వల్ల తలకు గాయమైనదని చెప్పి మనం దరఖాస్తు రావడం జరిగింది. ఇటు విషయంలో ఈ దరఖాస్తు పైన కేసు నమోదు చేసి విచారణ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీళ్ళు గత 3 సంవత్సరాల క్రితం నుంచి వచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర సార్తో కలిసినాక సార్ నవ్వుకుంటూ మాట్లాడినట. ఎస్ఐఓ పిఐసిఐఓ తెలియదు, నవ్వుకుంటూనే ఆమె దగ్గర ఏం తిన్నారో ఏం చేశారో కానీ పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి మాకు న్యాయం లేదు, మాకు న్యాయం జరగాలి, మేము చచ్చిపోవాలో చెప్పండి. ఇన్నే పోలీస్ స్టేషన్ కానీ చచ్చిపోతాం మేము మాకు న్యాయం జరిగిందాక మేము పోలీస్ స్టేషన్ కానీ కదలాం మేము. అంతే ఇక మా మమ్మీకి ప్రాణ హామీ ఉంది, మాకు కూడా ప్రాణ హామీ ఉంది. అంతే ఇక ఇస్తుంది, నాకు 100% తెలుస్తుంది. ఎందుకనంటే కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోవట్లేదు వాళ్ళు. అంతే ఇక ఎందుకు తీసుకోరు? కంప్లైంట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి కదా. ఒక లేడీని అట్లా కొట్టినప్పుడు కంప్లైంట్ పై దెబ్బలు ఉన్నా కానీ పట్టించుకోలేదు మా అమ్మని. ఎందుకు ఇంత పడి ఇట్లా రక్తాలు ఆడుతున్నా కానీ మా మమ్మీని ఇంత పట్టించుకోలేదు. టాకింగ్ ఉండే వచ్చింది